ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి ఇంకో ప్రతిపక్ష పార్టీకి వెళ్ళారు. సీఎంను కాదని సీఎంను ఇంతకుముందు ఎట్లయితే విమర్శిస్తుర్రో ఈ రోజు కూడా విమర్శిస్తుర్రు. ఎందుకు బీజేపీ అనే నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది? ఎందుకంటే అచ్చంపేటలో ఇంతకుముందు బీజేపీ పెద్దగా లేదు. మీరే మొత్తం బీజేపీకి ఓలెన్సోల్‌గా ఉన్నారు. మీరు ప్రజల్లో ఉన్నారు, క్యాడర్‌ను చూసుకునేవాళ్ళు. కానీ ఈసారి బీజేపీకి ఎందుకు వెళ్ళాల్సొచ్చిందంటే సూటిగా ఏం చెప్తారు? ఒక మాట చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒకసారి ఎమ్మెల్యే కావాలని ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఉండడం వల్ల వచ్చిన నేను. 2 సార్లు ఎమ్మెల్యేనా. మనిషికి ఎప్పుడు కూడా ఆశలు ఎప్పుడు కూడా నిరంతరంగా ఉంటూనే ఉంటాయి. ఎప్పటికీ ఫుల్ స్టాప్ అనేది ఉండదు. కానీ నా ఆశయాలు గొప్పవైనప్పుడు నేను ఏ పార్టీలో చేరినా, ఏ పార్టీ అయితే ప్రజలకు కావాల్సినటువంటి పద్ధతిలో పనిచేస్తుందో ఆ పార్టీలో చేరితే రాజకీయాల్లో ఉండాలి. లేదంటే ఏ పార్టీలో చేరకుండా వ్యక్తిగతంగా నేను ఏదైనా పోరాటం పంతానన్నా ఎంచుకోవాలని అనుకున్నా. కానీ ప్రజలు ఆలోచిస్తున్న విధానం, నేను నమ్మిన విధానం, మోడీ గారి నాయకత్వంలో దేశం బాగుపడుతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తిభావం అనుకోండి, జాతీయ భావం అంతా పెంపొందించేటువంటి ప్రయత్నం, వంట పట్టించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత దేశము, తర్వాత పేదరిక నిర్మూలన కోణంలో ఆలోచిస్తున్నటువంటి పార్టీ బీజేపీ కాబట్టి ఈరోజు నిజంగా మీరు అన్నట్టుగా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ మీరు దాదాపుగా 1,00,000 ఓట్లతోనే ఉన్నారు, ఈజీగా గెలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీలోకి వస్తే 3-4 వేల ఓట్లు కూడా లేవు అంటే లేవు, ఎందుకు వెళ్తున్నారు అని అంటే నేను వెళ్తున్నది మళ్ళీ గెలుపును పదిలం చేసుకోవడం కోసం కాదు. మళ్ళీ నేను ఎమ్మెల్యేనో ఎంపీ కావడం అనేది నా లక్ష్యం అసలే కాదు. కానీ నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నా ఆలోచనకు, తర్వాత ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందంటే అని నమ్ముతున్నా. ఆ పార్టీలకు వెళ్ళాలని వచ్చిన తప్ప రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన అధికార పార్టీలోకి వెళ్ళడం వల్ల నాకు వ్యక్తిగత ప్రయోజనం అవుతుందేమో